ముందుగల్లా మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ శుభ సాయంత్రం. నిన్న కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదిన వేడుకలు బొమ్మలంగా బొబ్బలమ్మ పండుగ చేసినట్టు చేసిరు కార్యకర్తలంతా, లీడర్లు కార్యకర్తలంతా. అవునా కాదా? గట్టనే తెలంగాణ భవన్లో కూడా కల్వకుంట్ల తారక రామారావు గారి పుట్టినరోజు జరపాలంటే ఆడంతా ముక్కులు పోవాలి కదా. ఊర్లలో అయితేనేమో చూడమోడ లీడర్లు గలీ లీడర్లు అందరూ కలిసి ఏదో వాళ్ళకి చూసిన రకంగా వాళ్ళు చేసుకుంటారు. కానీ మరి తెలంగాణ భవన్లో చేయాలంటే మరి జరంత గొప్పగా ఉండాలిగా ముచ్చట. ఇక ఒక్కొక్క ఆయన రేగులు వారంగా పోయి నాకు రాదురా ఆడికి రేగులు ఎందుకు పోతారు? ఇప్పుడు ముఖ్యమంత్రి కొడుకు, మాజీ ముఖ్యమంత్రి కొడుక రాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రి, రాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రి ఈయనే కదా. ఈ చెప్పుకునేది ఆయనే కదా. ఇప్పుడు నేనే ముఖ్యమంత్రిని అయితే అని చెప్పుకుంటున్నాడు కదా. ఒకవేళ దేవుడు సహకరించి లేకపోతే కాలం సహకరించి జనాలంతా మళ్ళా ఏది గులాబీ జెండా రావాలని అనుకుంటే ఒకవేళ అప్పుడు మరి ఇంకోళ్ళని కానిస్తారా చెప్పురు. ఇక ఈయన తప్పితే ఇప్పుడు వాళ్ళ ఇంటి వాళ్ళకి ఆయన ఎప్పుడు వచ్చినా కానీ వాళ్ళ ఇంటి వాళ్ళకి తర్వాతనే ఇంకోళ్ళకి తన కడుపు నింతే దరిద్రం భాష అనే సామెత ఉండే కదా, అది ఫస్ట్ వీళ్ళకే వర్తిస్తుంది. కానీ ఇక గట్ట ముఖ్యమంత్రి కాబోతున్నారు కాబట్టి రాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రి కాబట్టి అంతా కలిసి లైన్ కలిసి పోయిరట. అందరు కలిసి కేక్ ఓపిద్దామని చూస్తున్నాగానే సారు ఇక చూడంగా రానే వచ్చిండట. వచ్చి అవతల ఏదో అర్జెంట్ పని ఉన్నట్టు కాస్త 4 పూట్లు పొరిచినట. కేక్ని 4 పూట్లు పొరిచి ఇక మీరు తినురా భయ్, మీరు తినురు, నాకు చాలా పనులు అనుకుని వెళ్ళిపోయినట. వచ్చిండు, కేక్ కట్ చేసి పోయిండు, అయిపోయాయన. కానీ కాబోయే ముఖ్యమంత్రి గారి కళ్ళల్లో పడాలంటే, ఆయన మనసులో ఇంత స్థానం సంపాదించాలంటే కొద్దిగా స్పెషల్గా ఉండాలి కదా. అందులో కొంతమంది స్పెషల్గా పోయిరట. ఆ స్పెషల్గా పోయిన వాళ్ళ దాంట్లో ఎర్రవేలి దయాకర్ అన్న ఒకడు. ఈ ఎర్రవేలి దయాకర్ అన్న ఏం చేసిండు, జరంత స్పెషల్గా ఉండాలి, అందరి లెక్క నేను పోతే ఎట్ట పాడవుతుంది, నేను 10 సంవత్సరాల దాకా మంత్రి పదవి వెళ్తే మరి నేను కూడా గట్టపోతే ఎట్ట అనుకుని ఆయన జర్రంత స్పెషల్ చేసుకొని పోయినట. ఏం పోయిండు ఆయన? ఎలిమెంట్ తీసుకున్నట. ఆలోచన మంచిదే, గొప్ప ఆలోచన. ఎలిమెంట్ తీసుకున్నట. ఎన్ని 3500 ఎలిమెంట్ తయారు చేయించుకున్నట. పాపం ఎన్ని రోజుల నుంచి కష్టపడ్డాడు అన్న. మరి ఇప్పుడు హెల్మెట్ కావాలంటే ఇట పోయి గట్ట షాపులో కొనుక్కొస్తే ఒక హెల్మెట్ దొరుకుతుంది. అట్ట కాదు కదా, ప్రత్యేకంగా తయారు చేయాలనే. గులాబీ కలర్ ఉండాలనే హెల్మెట్ చుట్టూ. ముందరనేమో కేసీఆర్ బొమ్మ ఉండాలి, వెనకంగానేమో కేటీఆర్ బొమ్మ ఉండాలి, పక్కపోయి కారు గుర్తు ఉండాలనే. ఇవన్నీ ఉంటాయి కదా. మరి ఇవన్నీ లోగో మొత్తం తయారు చేయాలి, డిజైన్ తయారు చేయాలంటే కొద్దిగా సమయం పడుతుంది. పాపం చాలా కష్టపడి 3500 ఎలిమెంట్లు తీసుకొని సపరేట్ బండి కట్టుకొని ఇక పోయినట. ఏది మన తెలంగాణ భవన్కి పోయినట. తెలంగాణ భవన్కి పోయి సార్ నమస్తే సార్ అన్నట. అట్లా చూసి అప్పుడే కూకున్నట. నమస్తే అంటే సార్ నీకోసం మరి మీ బర్త్డే సందర్భంగా నేను హెల్మెట్ తీసుకొచ్చా సార్, 3500 అంటే మామూలు విషయమా చెప్పురి. ఒక హెల్మెట్కు 1000 రూపాయలు వేసుకున్నా. ఇప్పుడు మామూలు హెల్మెట్ కొనాలంటేనే 600-700 రూపాయలు ఉంటుంది. ఇది స్పెషల్ ఇది. సపరేట్ కలర్ కావాలన్నా, సపరేట్ బొమ్మలు కావాలన్నా, ఇలా నచ్చిన రకం కావాలంటే జర రేట్ బాగానే ఉంటుంది. తక్కువ 1000 రూపాయలు పెట్టుకుందాం. 3500 ఇంటూ 1000 రూపాయలు వేసుకొని ఎంత అయితే దగ్గర 35 లక్షలు అవుతుంది వస్తుంది అనుకుంటున్నాం. మరి నా చదువు అయితే గట్టి వస్తుంది, మరి ఎక్కువ తక్కువ అయితే ఏం రాదు. కానీ 35 లక్షలు ఖర్చు పెట్టి ఎలిమెంట్ తీసుకొని ఈయన బండి కట్టుకొని ఆడిపోతే దబ్బ 4-5 పోటు పొడిచి కత్తోటి కేకుని పోటు పొడిచిందట. వెళ్ళిపోతూనే ఉన్నట. పాయన ఇక ఆశపడ్డా నువ్వు ఇట్లా పాసిపడ్డది అన్నట్టు ఈయన ఎంతో ఆశ పెట్టుకొని ఏదో చేద్దాం అనుకొని రాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రికి పుట్టినరోజు జరుపుదామని ఆశతోటి ఈయన పోతే ఉత్త పుణ్యానికి చూస్తున్నట్టు ఒక కంటితో చూసినట్టు ఒక కంటితో చూడలేదంట. హాయ్ అంటే హాయ్ అన్నట్టు వెళ్ళిపోయినట్ట. ఖాతం 3500 ఎలిమెంట్లు తీసుకపోతే ఉత్తది అయిందట. పాపం నారాజు అయినట్టు. ఈయనే కాదు, ఈయనతో పాటుకున్న చాలా మంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, గట్టిన చోటమోట లీడర్లు, గల్లీ లీడర్లు అంతా కలిసి పోయారు కదా. అంతా నారాజు అయ్యారంట. పాడైపోను. మరి తారక రామారావు మనసులో ఏం వచ్చిందో, ఏం పుట్టినరోజులు ఏం కథ పాడైపోను. అధికారంలో ఉన్నప్పుడు అంటే బ్రహ్మాండంగా చేసుకుంటే, కానీ అధికారం పోయినాక ఇంకేం చేసుకుంటే చెప్పు. ఏది ఉన్నా కానీ అధికారం ఉంటేనే ఆయన ముఖంలో కళ ఉంటుంది. అధికారం పోయింది కాబట్టి పెద్ద కళ లేనట్టుంది. అందుకోసమనే ఎల్లకాలం అధికారం ఉండమంటే అయితే అది తారక రాముడు. అప్పుడప్పుడు కొన్ని రోజులు అత్తకాలం వస్తుంది, కొన్ని రోజులు కోడల కాలం వస్తుంది. కానీ నీ అభిమానులు గంత దూరంకి వెళ్ళి, చాలా దూరంకి వెళ్ళి అయ్యేది గిఫ్ట్లు తీసుకొని వస్తే కనీసం కూడా కన్ను ఇట్ట ఒంటికాటితో కూడా చూడలేదంట. పాపం అంతా నారాజు అయ్యారంట. ఇవాళ వచ్చింది ముచ్చట. నేనేం అబద్ధం చెప్పిన ముచ్చట కాదు, అలాంటి పేపర్కి వచ్చిన ముచ్చట. ప్రజలారా ఇంకో కసోటి ముచ్చట వేసుకొని పాపం ఎర్రవేలు దయాకర్ అన్న ఓ అమ్మ ముక్కు చీదలేక యాసకు వస్తుందట. ఏడ్చి ఏం చేయమన్నావు? 35 లక్షలు ఖర్చు పెట్టుకొని హెల్మెట్ తీసుకొని వస్తే ఇట్ట వచ్చిండట గట్ట పోయినట. పాపం ఎన్ని రోజుల నుంచి ఏమేమి ఆశలు పడ్డాడో, ఏమేమి కళ్ళు కన్నాడో, ఏమేమి చెప్పాలి సార్,
హెల్మెట్ తయారు చేసేందుకు ఇంత ఖర్చు అయింది సార్, అంత ఖర్చు అయింది సార్, నేను దగ్గరుండి చేయించిన సార్ అని చెప్పుకుందాం అనుకునేమో. కానీ అన్నీ ఏమంటారు కదా, ముందల మురిసిన పండగ కూడా తిరగదంటే ఇదే కావచ్చు. ప్రజలారా ఉంటాం మరి ఇక.